మొదలైన విధానాన్ని బట్టి దేవుడికి ఎన్నో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అయిపోయినా ఈస్టర్ 40 రోజులు ప్రార్థనలు, మళ్ళీ 40 రోజులు మాల అవి వేసుకుంటారు కదా. చాలా సత్య స్వరూపి సంవత్సరంలో మనకి అది లేదు. ఆ భక్తి అనేది చాలా మందికి ఏంటంటే ఆ 40 రోజులు ప్రార్థనలు, ఆ 40 రోజులు సిలువ, లేకపోతే ఇంకా సిలువ పెట్టుకోవడం, లేకపోతే మాల వేసుకోవడం, చెప్పులు వేసుకోకుండా ఉండడం, పువ్వులు పెట్టుకోకుండా ఉండడం, అవన్నీ 40 రోజుల వరకే దేవుడు తీరుస్తారా? జీవితం అంతా తీరుస్తారు కదా. నువ్వు ఎట్లా ఉన్నావా ఏంటి అని చెప్పేసి దేవుడు చూస్తాడు కదా. మరి ఏంటి దేవుడు ఇచ్చిన 2 ఆజ్ఞలు ఏంటి? మంచిది అంటే ఏంటి? దేవుని హృదయపూర్వకంగా మనం ప్రేమించాలి. ఏంటి? మన అవసరాల నిమిత్తం దేవుని ప్రేమించాలా? మన అవసరాల కోసం దేవుడికి కానుకలు వేయాలా? చాలా మంది అలాగే కదా వేస్తున్నారు. ఇప్పుడు అవసరాల నిమిత్తం కానుకలు వేసేవాళ్ళు లేరా? ఇంత కానుక వేస్తున్నాను, మా అమ్మాయి పెళ్ళి అవ్వాలి, మా అబ్బాయికి ఉద్యోగం రావాలనేది వేస్తూ ఉంటారు. దేవుడు ఏమంటాడు? నీ పూర్ణ హృదయంతో, అంటే ఏది కూడా ఆశించాలి అనే అలాగా వేయకుండా, కానుకలు కానీ లేకపోతే ఇలాంటివి చేయకుండా, నేను దేవుడి సన్నిధిలోనే పడుకుంటున్నాను, దేవుడి చర్చిలోనే నేను పరిచర్య చేస్తున్నాను అని చెప్పేసి అలాంటివి కాదు. హృదయపూర్వకంగా దేవుడిని ప్రేమిస్తున్నామా, ఆరాధిస్తున్నామా? ఆరాధించడం అంటే ఏంటి? డ్యాన్స్ వేయటమా? ఎంత భయంకరంగా ఉంది పరిస్థితి. పైగా ఎలా ఆరాధించాలి? హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించాలి. ఎలా ఆరాధిస్తున్నారు? ఒక ఆయన అయితే మాస్గా ఆరాధిద్దామని చెప్పి అన్నాడు. ఒక ఆయన మాస్గా ఆరాధిస్తే దేవుడు ఎలా చూస్తాడు? మాస్గా. సినిమాల్లో ఇప్పుడు ఆరాధిస్తారు కదా, సినిమాల్లో ఇప్పుడు డాన్స్ అవి ఇవి వేస్తారు కదా, అలాగా ఆరాధిద్దాము అని చెప్పి అంటున్నారు. దేవుని ఎలా హృదయపూర్వకంగా ఆరాధించాలి? దేవుని సన్నిధిలో నువ్వు చేసిన మేలులకి, దేవుణ్ణి చేసిన మేలుల్ని ప్రతి క్షణం మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధించాలి. కానీ నువ్వు నాకు ఇచ్చిన ఈ ఒక్క జీవితంని నేను ఎట్లా నిన్ను మహిమపరచాలో అని దేవుడి దగ్గర మనం అడగాలి. ఆరాధన అంటే ఇప్పుడు ఏంటంటే స్టేజ్ల మీద డ్యాన్స్ అయిపోయింది. అది పాస్టర్స్ అవ్వచ్చు, కింద ఉన్న యూత్ అనే కాదు, ప్రతి ఒక్కరు రన్ ఫర్ జీసస్ అంట. రన్ ఫర్ జీసస్ 40 రోజులు రన్ ఫర్ జీససేనా? ఆ 40 రోజులేనా? ఎట్లా పడితే అట్లా డ్యాన్స్ వేస్తున్నారు. రన్ ఫర్ జీసస్ అని పేరు చెప్పుకొని ఆ పాటలు పెట్టుకొని, ఆ సినిమా పాటలు తేడా, ఇవి అంతే తేడా.